నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు భక్తసులభుడు. పిలిస్తే పలికే దైవంగా, అభిషేక ప్రియుడిగా అలరారే ఆ నీలకంఠుడు దేశవ్యాప్తంగా అనేక క్షేత్రాల్లో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కర్నూలు జిల్లాలోని చేనేత కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఎమ్మిగనూరు పట్టణంలో స్వామివారు శ్రీ నీలకంఠేశ్వర స్వామిగా వెలిసి అశేష భక్తకోటి ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. చారిత్రక నేపథ్యం, అద్భుతమైన జాతర వైభవం కలబోసిన ఈ దివ్యక్షేత్ర విశేషాలను ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కర్నూలు జిల్లాలో మంత్రాలయానికి చేరువలో కర్ణాటక సరిహద్దున ఉన్న ప్రముఖ వ్యాపార కేంద్రం ఎమ్మిగనూరు. ఒకప్పుడు గుడేకల్లు పంచాయతీలో సామాన్యమైన కుగ్రామంగా ఉన్న ఈ ప్రాంతం నేడు చేనేత వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ ఊరి పేరు వెనక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. పూర్వం ఇక్కడ ఎనుముల సంత పెద్ద ఎత్తున జరిగేదని, అందుకే దీనిని ఎనుమలూరు అని పిలిచేవారని, కాలక్రమంలో అది ఎమ్మిగనూరుగా మారిందని స్థానికులు చెబుతూ ఉంటారు. శివతత్వం అనంతం, అది ఆది మధ్యాంతరహితం. శివుడు లయకారకుడే కాదు, మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని లయం చేసి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్యోతిస్వరూపుడు. శివం అంటే మంగళం, అంటే శుభప్రదం. శివుడు నీలకంఠుడై గరళాన్ని మింగి లోకాన్ని రక్షించిన కరుణామూర్తి. సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ శంకరనాదం ప్రతిధ్వనిస్తుంటుంది. భక్త సులభుడు, అభిషేక ప్రియుడైన ఆ పరమేశ్వరుడు తనను నమ్ముకున్న వారికి కొంగు బంగారమై అభయమిస్తాడు. అహాన్ని వీడి గర్వాన్ని త్యజించి శరణు కోరిన భక్తుడి హృదయంలో ఆ చంద్రశేఖరుడు నిరంతరం కొలువై ఉంటాడు. అటువంటి మహోన్నతమైన శివతత్వానికి నిదర్శనమే ఈ ఎమ్మిగనూరు క్షేత్రం. శ్రీకృష్ణదేవరాయలు తన విజయ గర్వాన్ని ఈ స్వామి పాదాల చెంత అర్పించారన్న గాథ, ఇక్కడ శివుడు నీలకంఠేశ్వరుడిగా కొలువు తీరడం వెనుక ఉన్న పరమార్థం ఒక్కటే, అదే అహంకార వినాశనం. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన ఈ పట్టణంలో దాదాపు 300 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. కర్నూలు జిల్లాల్లోని అనేక ప్రముఖ పుణ్యస్థలాలలో ఒకటిగా పేరెన్నికగన్న పట్టణం ఎమ్మిగనూరు. మరో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి సమీపంలో ఉన్న ఈ పట్టణం చేనేత వస్త్రాల ఉత్పత్తికి దేశ విదేశాలలో పేరెన్నికగన్న పట్టణం. దానితో పాటుగా ఇక్కడ ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఈ నేల ఆధ్యాత్మిక వైభవాన్ని నలుచెరుగులా విస్తరింపచేసింది. తీరు విరాగం కురిపించను
300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో కొలువు తీరి పూజలందుకుంటూ నీలకంఠేశ్వర స్వామి కోరి సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఊరికి ఈ పేరు రావడానికి వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. హెమ్మే అంటే కన్నడ భాషలో గర్వం అని అర్థం. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించిన తరువాత తన విజయ గర్వాన్ని ఆ ఈశ్వరుడి పాదాల చెంత సమర్పించేందుకు ఇక్కడ ప్రత్యేక యజ్ఞం నిర్వహించారని, అందుకే ఈ ప్రాంతానికి హెమ్మెగనూరు అనే పేరు వచ్చిందని చరిత్రకారులు పేర్కొంటారు. కాలక్రమంలో అదే ఎమ్మిగనూరుగా స్థిరపడింది. ఈ పట్టణంలోని మల్లార వీధిలో కొలువు తీరిన నీలకంఠేశ్వర స్వామి ఆలయం దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగినది. కాశీక్షేత్రం నుండి శివలింగాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎద్దులేంటి మాచర్ల వంశీయులు పూర్వం మాచర్ల ప్రాంతం నుండి ఇక్కడికి వలస వచ్చి స్వామివారిని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. చైనా యాత్రికుడు ఆర్సేయుడు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. మాచాని నాగిరెడ్డప్ప గారి హయాంలో దేవదాయి శాఖకు అప్పగించబడిన ఈ ఆలయం నేటికి 9 తరాలుగా వారి వంశస్థుల పర్యవేక్షణలోనే వంశపారంపర్య ధర్మకర్తృత్వంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ధర్మకర్తల వంశంలో ప్రతి తరంలోనూ ఇంటికి పెద్ద కొడుకు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తారు. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. సుమారు 40 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవుతో నిర్మితమైన ఈ ఆలయం చిన్నదైన ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆకాశమంత ఎత్తున దర్శనమిచ్చే 40 అడుగుల ధ్వజస్తంభం భక్తులలో నిబిడీకృతమైన భక్తిభావాన్ని తట్టిలేపుతుంది. ఎమ్మిగనూరు పట్టణం నడిబొడ్డున తరాల నాడు కొలువు తీరిన నీలకంఠేశ్వర స్వామి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ ఆరాధ్య దైవం. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయాల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఈ ఆలయం. పాతకాలంలో నిర్మించిన ఆలయం కనుక ఊరు నడిబొడ్డులో ఉంటుంది కనుక ఈ ఆలయం 40 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు చిన్నగా ఉంటుంది. ఆలయం ముందర 40 అడుగుల సమున్నతమైన ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి ఎదురుగా నేరుగా ఆలయ ప్రధాన ద్వారం. దాన్ని దాటుకుని ముందుకు వెళితే అంతరాలయం వస్తుంది. ఆ తర్వాత గర్భాలయంలో స్వామివారు కొలువు తీరి ఉంటారు. భక్తులకు అంతరాలయం వరకు మాత్రమే ప్రవేశం. కేవలం అర్చకులు మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారికి నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు చేస్తారు. దాదాపుగా 8 అడుగుల పొడవు వెడల్పు ఉన్న గర్భాలయంలో స్వామివారు 3 అడుగుల శివలింగ రూపంలో భక్తులకు అనుగ్రహిస్తారు. స్వామికి నిత్యం అభిషేకం చేసిన తరువాత నాగాభరణాన్ని ధరింపచేసి పుష్పమాలికలతో అలంకరిస్తారు. స్వామివారి తలపై గంగమ్మ ధారాపాత్రలో కొలువై ఉంటుంది.
అమ్మలగన్న యమ్మ అంతరాలయంలో కొలువుతీరి ఉంటుంది. గర్భాలయంలో అమ్మ ఓ వైపున కొలువుతీరి ఉంటే మరోవైపున విఘ్న వినాశకుడైన గణపతి వేంచేసి ఉంటాడు. భక్తులు ముందుగా గణపతిని, సర్వమంగళను దర్శించుకుని ఆ తర్వాత నీలకంఠేశ్వర స్వామిని సేవించుకుంటారు. అంతరాలయానికి వెళ్లే దారిలోనే ఇరువైపులా ముఖమంటపంలో గోడల మీద నవగ్రహ ప్రతిమలు చెక్కి ఉంటాయి. అందువల్ల నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు సకల గ్రహబాధలు, ఈతి బాధలు తొలగిపోతాయని ప్రబలమైన విశ్వాసం. స్వామివారికి ఎదురుగా అంతరాలయంలోని నందీశ్వర విగ్రహం కూడా కొలువుతీరి ఉంటుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న తేరు బజారులో కూడా స్వామివారి ఆలయానికి ఎదురుగా బసవన్న ఆలయం ఉంటుంది. ఈ ఉపాలయంలో నందీశ్వరుడు 2 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో కొలువుతీరి నిరతము స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటాడు. ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజుల్లో ఈ బసవన్న వైభవం మాటల్లో వర్ణించతరం కాదు. నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 అమృతాభినయ సర్వేష జగదీశ్వర సద్గుణభూష రుద్రేశ్వర హిమ శైలేష సకల రూప హరధర కోశ ఓం హర హర శంభో హర హర ఓం హర హర శంభో హర హర నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ 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 ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. ఎమ్మిగనూరు పట్టణంలో కొలువైన శ్రీ నీలకంఠేశ్వర స్వామికి, అమ్మవారికి శైవాగమ సంప్రదాయంలో నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఏటా పుష్యమాసంలో అంటే జనవరి నెలలో పౌర్ణమి తరువాత 3వ రోజు నుండి స్వామివారికి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి తిథిన ఉత్సవాలను ప్రారంభిస్తారు. స్వామివారికి పుష్పరథారోహణం చేస్తారు. రాత్రి 12 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం జరుపుతారు. ఆ తర్వాత తెల్లవారుజాము వరకు హోమాలు జరుగుతాయి. 2వ రోజున ప్రభావళి మహోత్సవం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తుల్ని ప్రభలతో పాటుగా తేరు బజారులో ఉన్న నందీశ్వరాలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు చేసిన తరువాత తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఉత్సవాలలో 3వ రోజున తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అలంకారాలు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ రోజున సాయంత్రం వేళ 3 గంటల వరకు స్వామికి తాము ఇంటి నుండి తెచ్చుకున్న నైవేద్యాలను నివేదన చేసి తీసుకువెళ్లేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. నాలోన గల శివుడు, మీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. సాయంత్రం 4 గంటల నుండి మహారథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి ధర్మకర్తల పాత ఇంటి నుండి ధర్మకర్తల వంశపారంపర్య ధర్మకర్త ఊరేగింపుగా కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేసి ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ చేస్తారు. తర్వాత వంశపారంపర్య పురోహితుల ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న పురోహితులందరూ కలిసి స్వామివారికి హోమం చేస్తారు. గ్రామంలోని కుణిగిరి, గడిగ కుటుంబీకులు స్వామివారికి ఈ సందర్భంగా ప్రత్యేక నైవేద్యాలను తీసుకువచ్చి భక్తితో సమర్పిస్తారు. మహామంగళహారతి ఇచ్చిన తరువాత సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు ఉత్సవమూర్తుల్ని రథంలో వేంచేపు చేసి రథోత్సవాన్ని మొదలు పెడతారు. స్వామివారితో పాటుగా రథంలో కుర్ని కులస్థులైన ధర్మకర్త వంశానికి చెందినవారు 8 మంది ముత్తైదు కొడుకులు ఆశీర్వాదం
ఆసీనులై రథాన్ని ముందుకు కదిలిస్తారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రథం మృదువుగా ముందుకు సాగేందుకు వీలుగా తేరు బజారు మొత్తం బాగా నీరు పెట్టి నేలంతా బాగా బురదగా మారేట్టుగా చేస్తారు. రథం తేరు బజారులో ఉన్న బసవన్న దేవస్థానం వరకు వెళ్లి అక్కడ స్వామివారు అమ్మవారు పూజలందుకుంటారు. ఆ సమయంలో రథానికి ఉన్న గొలుసులను పైనేటి క్రిందినేటి వడ్డెవర్లు మారుస్తారు. వీళ్లు కూడా తరతరాలుగా స్వామివారికి సేవ చేసుకుంటున్నారు. బసవన్న గుడిలో పూజలు పూర్తయిన తర్వాత రథాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకువస్తారు. 8 మంది ముత్తైదు కొడుకులు మేళ తాళాలతో మంగళవాద్యాలతో చిందులు వేస్తూ రాత్రంతా స్వామివారిని అమ్మవారిని సేవించుకుంటారు. భక్తులు కూడా జాగారం చేస్తూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. మరునాటి ఉదయం ఉత్సవమూర్తుల్ని తిరిగి గర్భాలయంలోకి తీసుకుని వెళ్లి మంగళహారతి ఇవ్వడంతో అత్యంత వైభవంగా జరిగే రథోత్సవం ముగుస్తుంది. परमात्मा परब्रह्म पञ्चाशः परमेश्वरा परात्परा परन्धाम शिवये भगत् मम शिवये भगत् मम निरालम्बो निराकारो निर्मलो निरुपद्रवः नित्यशुद्धो निष्कळङ्क शिवये भगत् मम शिवये भगत् मम शुद्धस्फटिकसङ्काश सूर्यचन्द्राग्निलोचना शूलटङ्कधरः शर्व शिवये भगत् मम शिवये भगत् मम. కార్తీక మాసంలో నిత్యం నమక చమక రుద్రాలతో స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. బిల్వార్చన జరుగుతుంది. ఈ నెలన్నాళ్లు ఆకాశదీపం వెలిగిస్తారు. భక్తులు నెలపొడవునా ఆలయంలో దీపాలు వెలిగించుకుంటారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన జ్వాలా తోరణం కార్తీక దీపోత్సవం జరుపుతారు. మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేకంగా నమక చమక రుద్రాలతో అభిషేకం చేస్తారు. బ్రహ్మోత్సవాల నుండి 4 రోజుల పాటు నీలకంఠరాయుడి జాతర జరుగుతుంది. ఏటా 4 రోజుల పాటు జరిగే నీలకంఠరాయుడి జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి, ముఖ్యంగా కర్ణాటక నుండి లక్షలాదికి పైగా భక్తులు తరలివస్తారు. ఈ జాతర సందర్భంగా మొత్తం ఊరంతా వ్యవసాయ పనిముట్లు ఇతర సరంజామా అంగడులు వెలుస్తాయి. జాతర సందర్భంగా మున్సిపల్ గ్రౌండ్లో వారం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. జాతరలో వీవర్స్ కాలనీ గ్రౌండ్లో జోడెద్దుల బండి లాగుడు పోటీలు జరుగుతాయి. జాతరలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. ఆదోని, కర్నూలు, మంత్రాలయం, రాయచూరు పట్టణాల నుండి నేరుగా ఎమ్మిగనూరుకు బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోని రైల్వే స్టేషన్, 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగభద్ర రైల్వే స్టేషన్ ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు. గర్వాన్ని అణిచి అహాన్ని హరించి నిష్కల్మషమైన భక్తితో తనను శరణు కోరిన భక్తులను నిత్యము కాపాడే చల్లని దైవం ఈశ్వరుడు. ఎమ్మిగనూరు పట్టణంలో నీలకంఠేశ్వర స్వామిగా కొలువు తీరి కోరి సేవించవచ్చిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ స్వామి వైభవం, అనుగ్రహం మాటలకు అందనివి. అందుకే చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే కాక పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా స్వామివారిని సేవించుకుని తరించేందుకు భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలివస్తారు. చేనేత వస్త్రాల వైభవంతో పాటు ఈ ఆధ్యాత్మిక వైభవం ఎమ్మిగనూరుకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఇవి ఈ ఆలయ విశేషాలు. వచ్చే ఎపిసోడ్లో మరో పుణ్యక్షేత్ర విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ
జన్మ చాలదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.